ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో మళ్లీ సందడి నెలకొంది. వైసీపీ హయాంలో ఆగిపోయిన పనుల్ని కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. 90% టెండర్లను పూర్తి చేసి పనులు ప్రారంభించేలా కాంట్రాక్టర్లకు వర్క్ ఆర్డర్లు కూడా అందజేసింది. అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభమవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన అమరావతిలో మళ్లీ పనులు ప్రారంభమయ్యాయి. గడిచిన 5 ఏళ్లలో అమరావతి ఉసురును వైసీపీ ప్రభుత్వం తీసేందుకు ప్రయత్నించింది. అమరావతి రాజధాని శ్మశానం ఎడారి అంటూ ప్రచారం చేసింది. 3 రాజధానుల పేరుతో అమరావతి అవకాశాలకు అడ్డుకట్ట వేసింది. అయితే కూటమి సర్కారు విజయం సాధించాక రాజధాని అమరావతికి తిరిగి మంచి రోజులు వచ్చాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం పనులను తిరిగి ప్రారంభించింది. అమరావతి ప్రాంతంలో కంప చెట్లను తొలగించేందుకు ముందుగా జంగిల్ క్లియరెన్స్ పనులతో పాటు ఐకానిక్ టవర్ల వద్ద నీటిని తోడేందుకు మోటార్లను తెప్పించింది. హైదరాబాద్, చెన్నై ఐఐటి నిపుణులు పరీక్షించి నిర్మాణాలను కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జీఏడీ, హెచ్ఓడీ భవనాలు, హైకోర్టు, అసెంబ్లీలను తిరిగి పునః ప్రారంభించేందుకు రంగం సిద్దం చేసింది. ఓవైపు పనులు నిర్వహిస్తూనే ప్రధాని మోదీని అమరావతికి రప్పించి గతంలో ఆగిపోయిన పనులను పునః ప్రారంభింపజేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా సచివాలయం వెనక భారీ మీటింగ్ కు సన్నాహాలు చేస్తోంది. అమరావతి రాయపూడి సమీపంలో నిర్మిస్తున్న సిఆర్డీఏ బహుళ అంతస్తుల కార్యాలయ భవనం వద్ద పిల్లర్ల నిర్మాణానికి మట్టి తొలగింపు, సిమెంట్, అద్దాలు బిగించే పనులను నిర్వహిస్తోంది. దీంతో 5 ఏళ్ల తర్వాత రాజధానిలో అమరావతి పనులు తిరిగి ప్రారంభం కావడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో నిర్మాణాలను వేగంగా పూర్తి చేయడంతో పాటు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఇచ్చిన భూముల్లో తమకు వచ్చిన ఫ్లాట్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. ప్రధానమంత్రి వారు రావటం, మరి ఆయన కూడా మంచి ప్యాకేజ్ ఇస్తారు. మళ్లీ త్వరితగతిన మరి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాజధాని నగర నిర్మాణాలన్నీ కూడా త్వరితగతిన పూర్తవుతాయని ఇప్పటికే మరి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తోటి ప్రధానమంత్రి గారి ఆదేశాలతోటి దాదాపు 31,000 కోట్ల రూపాయల రుణ సదుపాయాన్ని కూడా మరి కల్పించడం జరిగింది. అమరావతి నగర నిర్మాణానికి తోడ్పడతారని మేము అందరం కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వం రావడంతో అమరావతికి తిరిగి ప్రాణం పోసుకుంది. ముఖ్యంగా అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు జరుగుతుండగా ఏప్రిల్ 3వ వారంలో ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. చాలా కాలం తర్వాత రాజధాని ప్రాంతంలో తిరిగి పనులు ప్రారంభమవడంతో రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఎక్కడి నుంచైనా రాజధానిలో పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమవుతాయనే ఆకాంక్షను వారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాంప్రసాద్ తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి.